నిజం చెప్పండి, మీరు మీ టీనేజర్తో మాట్లాడిన తర్వాత మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నారా, లేకపోతే అశాంతిగా స్ట్రెస్గా టెన్షన్తో రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? ఎస్ మదర్స్, డోంట్ వరీ, యు ఆర్ నాట్ అలోన్. చాలామంది మదర్స్ ఇదే పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అందుకే ఈరోజు నుండి ఒక ప్రత్యేకమైన ప్రయాణం మనం ప్రారంభిస్తున్నాం. అదే మదర్స్, దట్ ఈస్ మైండ్ఫుల్ మదర్ జర్నీ. మనం పిల్లలుగా ఉన్నప్పుడు, అంటే మనం చిన్నప్పుడు ఫియర్, కంట్రోల్, ఆర్డర్ ఇవన్నీ కూడా పనిచేస్తుండేవి. మన పేరెంట్స్ మన పట్ల అవన్నీ చూపించినా కూడాను మనం వాటిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి ఇవేవి కూడాను వర్కౌట్ అవ్వవు ఫ్రెండ్స్. ఇఫ్ యు ట్రై టు కంట్రోల్, వాళ్ళకి మీకు మధ్యలోని డిస్టెన్స్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే మీరు ఒకే విషయాన్ని పదే పదే వాళ్ళ దగ్గర మాట్లాడితే ఎయిదర్ వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ లేదా కంప్లీట్గా సైలెంట్గా ఉండిపోవడం కానీ అవుతూ ఉంటుంటుంది. మీరు కూడా ఇటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? కాబట్టి ఖచ్చితంగా ఈ టీనేజర్స్కి సంబంధించిన పేరెంటింగ్ అన్నది చేంజ్ అవ్వాలి అని మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం, మన తల్లిదండ్రులు మనకు పెంచిన వాతావరణం అది కంప్లీట్గా డిఫరెంట్. బట్ ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఉన్న వాతావరణం పూర్తిగా డిఫరెంట్. సో ఇటువంటి చేంజ్ ఎందుకు కావాలి అని కానీ మనం ఆలోచిస్తే ఒక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే మనం కోప్పడుతున్న కొద్దీ దూరాన్ని పెంచడమే జరుగుతుంది తప్ప మనం ఏ విధంగా కూడా పిల్లలతో కనెక్ట్ అవడం లేదు. అంతేకాకుండా పిల్లల ప్రస్తుతం అలాగే భవిష్యత్తుకు సంబంధించి కానీ మనం టెన్షన్ పడుతూ డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా దానికి తర్వాత పరిణామ క్రమంలో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం పడుతుంది. అలాగే కనెక్షన్ లేనప్పుడు పిల్లలతో మన అడ్వైస్ కూడాను ఏ మాత్రం పనిచేయదు. వాళ్ళు అసలు పట్టించుకోరు. సో కంపల్సరీగా మనం ఇంతవరకు ఏదైతే ఫాలో అవుతూ వచ్చామో పేరెంటింగ్లో వాటిలోని అవసరమైన చేంజెస్ అయితే తీసుకురావాల్సిన సమయం వచ్చేసింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ పిల్లల తాలూకా లైఫ్ ఇప్పుడు నిర్మాణ క్రమంలో ఉంది. సో ఇప్పుడు మీరు వాళ్ళతో ఎలా అయితే వ్యవహరిస్తారో, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అయితే వాళ్ళకి లైఫ్లో మీరు జోడిస్తారో అవే వాళ్ళ జీవితాంతం వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కేవలం మార్క్స్ గురించి, వాళ్ళ తాలూకా పర్ఫార్మెన్స్, ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ గురించే కాదు, దాంతోపాటు వాళ్ళ కాన్ఫిడెన్స్, అలాగే ఇమోషన్స్, అంతేకాకుండా సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకునే సత్తా కూడా వాళ్ళకి మనం నేర్పించవలసిన అవసరం వచ్చేసింది. సో ఈరోజు ఈ వీడియోలో అతి ముఖ్యమైన విషయం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే వాట్ ఈజ్ అ మైండ్ఫుల్ మదర్. ఈ మైండ్ఫుల్ మదర్ సెషన్లో అసలు మైండ్ఫుల్ మదర్ అంటే ఏంటి ముందు మనకు తెలియాలి. కాబట్టి టుడే ఐఎమ్ గోయింగ్ టు లెట్ యు నో అబౌట్ ఇట్. ఫ్రెండ్స్, మైండ్ఫుల్ మదర్ అంటే పెర్ఫెక్ట్ మదర్ అని కాదు, అర్థం చేసుకునే మదర్, ఆగి ఆలోచించే మదర్, అలాగే కనెక్షన్ను కాపాడుకునే మదర్. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రెస్డ్ మదర్ అండ్ మైండ్ఫుల్ మదర్. స్ట్రెస్సర్ మదర్ ఎప్పుడు కూడాను తొందరగా రియాక్ట్ అయిపోతుంటుంది అండ్ దాని తాలూకు పరిణామాన్ని కూడాను అనుభవిస్తూ బాధపడుతూ ఉంటుంది. బట్ మైండ్ఫుల్ మదర్ ఆగి ఆలోచించి రెస్పాండ్ అవుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా స్ట్రెస్డ్ మదర్ ఎప్పుడు కూడాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, బట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అండ్ మైండ్ఫుల్ మదర్ కనెక్ట్ అవ్వడానికి అండ్ ఆ కనెక్షన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్డ్ మదర్ ఎప్పుడు కూడాను ఒక రకమైన ఫియర్తో ఉంటూ ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పి. బట్ మైండ్ఫుల్ మదర్ తను ఏం చేయాలో అది చేస్తూ సరైన మార్గంలో ముందుకు వెళ్తూ చాలా క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మైండ్ఫుల్ మదర్ సిరీస్లో ఏంటేంటి మనం నేర్చుకోబోతున్నాం ఇకపై వస్తున్న వీడియోస్లో అన్నది కూడా మీకు క్లియర్గా తెలియజేస్తూ ఉన్నా. అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీన్స్ను ఎలా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, అలాగే కోప్పడకుండా సిచ్యువేషన్స్ను హ్యాండిల్ ఎలా చేయాలి, అండ్ టీన్స్తో స్ట్రాంగ్ బాండింగ్ని బిల్డ్ చేసుకోవడం ఎలా, సింపుల్ డైలీ మైండ్ఫుల్ హ్యాబిట్స్, అండ్ స్ట్రెస్డ్ మదర్ నుండి పీస్ఫుల్ అండ్ మైండ్ఫుల్ మదర్గా మారడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడాను
మనం ఈ సిరీస్లో నేర్చుకోబోతున్నాం 1 by 1. అండ్ ఫ్రెండ్స్, ఇది కేవలం వీడియో కాదు, మీరు మరియు మీ టీన్ మధ్య బంధాన్ని మార్చే ఒక ప్రయాణం. అండ్ మీరు కూడా పీస్ఫుల్గా, గిల్ట్ లేకుండా మీ టీన్తో బలమైన బంధం నిర్మించాలి అనుకుంటే ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు, నేను కూడా మీతో ఉన్నా. మీరు మైండ్ఫుల్ మదర్గా కావడానికి సిద్ధమైతే కమెంట్లో మైండ్ఫుల్ మదర్ అని టైప్ చేయండి. ఎందుకంటే మన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. లెట్స్ స్టార్ట్ ద జర్నీ టుగెదర్ అండ్ బికమ్ ద మైండ్ఫుల్ మదర్స్. Thank you very much for watching this video. Let's continue our journey with lots of love and power along with energy. Thank you everyone. Namaste.